ఎంఎస్పీ కంటే 300 రూపాయలు 400 రూపాయలు తక్కువకి రైతు దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ రైతు ద్వారానే మిల్లర్లకు చేర్చి రైతును పూర్తిగా ఒక అభద్రతా భావనకు నెట్టేశారు అన్నటువంటిది లాస్ట్ ఇయరే చాలా చర్చ జరిగింది. మరి ఈసారైనా దాన్ని కరెక్ట్ చేస్తారేమో అని మేము అందరం వెయిట్ చేస్తాం. ఈ ప్రభుత్వం అయితే కరెక్ట్ చేయలేదు. మనం ఎంత గొడవ చేసినా, మనం ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకోలు చేసినా ఈ ప్రభుత్వం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇట్స్ వెరీ సింపుల్. ఈ ప్రభుత్వం దగ్గర ఎంతమంది రైతులు, ఎన్ని లక్షల ఎకరాల్లో, లేకపోతే ఈచ్ ఫార్మర్ ఎంతెంత ఎక్స్టెంట్లో వ్యవసాయం చేస్తున్నాడు అన్నటువంటి డేటా ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకు లేదంటే ఈ క్రాపింగ్ చేయడం లేదు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు డిఫంక్ట్ అయిపోయి అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు అక్కడ పని లేదు. ఈ క్రాపింగ్ చేయడం లేదు. ఈ క్రాపింగ్ చేయనప్పుడు ఏ రైతు ఎంత ఎక్స్టెంట్లో, అక్రాస్ ది టోటల్ ఎక్స్టెంట్ ఎంత, మనం ఎంత ప్రొక్యూర్ చేయాలి అన్నటువంటి డేటా లేదు. కాబట్టి వాళ్ళు అది చేయలేరు. చేతులు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేశారు. మీ ఇష్టానికి మీరు పడండి, మీకు నచ్చిన మిల్లర్కి ఇచ్చుకోండి అంటే దళారీలు వాళ్ళు నచ్చిన రేటు తీసుకుంటున్నారు. ఏమనంటే ఇంత మాయిశ్చర్ ఉంది, అంత మాయిశ్చర్ ఉంది, అక్కడైతే ఇంత రేట్ అవుతుంది, అంత రేట్ అవుతుంది అంటే రైతు ఏం చేస్తాడు? రైతు కష్టం వచ్చినప్పుడు ది గవర్నమెంట్ షుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ. When the government is not rescuing the farmer, what will happen? Automatically the middlemen will come into force. ఇదే జరుగుతుంది. అందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మాయిశ్చర్ పేరిట రైతును బ్లాక్మెయిల్ చేస్తూ నచ్చిన రేటుకి దళారీలు తీసుకొని తర్వాత మిల్లర్లు కప్ చెప్పుకొని వాళ్ళు జేబులు నింపుకుంటున్నారే తప్ప రైతు కన్నీరు గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మన జిల్లాలో మంత్రి ఉన్నారని మనం అనుకోవడమే తప్ప ఆ మంత్రి గారి చేతిలో కూడా ఏం లేదు.